జనసేన అంచనా ఏంటి? మొత్తం 24 స్థానాలని ముందు తీసుకుంది. ఆ తర్వాత మూడిటి బీజేపీకి ఇవ్వడం వల్ల 21 స్థానాలు తన దగ్గర ఉంచుకుంది. అందులో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినోళ్ళు కావచ్చు, వైసీపీ నుంచి వచ్చినోళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఒక 10 మంది అయితే 11 మంది దాకా పూర్తిగా జనసేన వాళ్ళే ఉన్నారు, పవన్ కళ్యాణ్తో సహా లెక్కేసుకుంటే. టోటల్గా వాళ్ళ అంచనా అయితే మాత్రం వాళ్ళు ఇంటర్నల్గా అందరితో మాట్లాడుకున్నాక తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఎట్లుంది, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఎట్లుంది, ఆ ఇద్దరి సహకారంతో ఎట్లుంది, అట్లాగే అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాండిడేట్ల పొజిషన్ ఏంటి, వీటన్నిటిని చూసుకున్న తర్వాత 14 నుంచి 15 స్థానాలు గెలుస్తామన్నటువంటిది జనసేన అంచనా వేసుకుంటుంది. ఎస్పెషల్లీ గోదావరి జిల్లాల్లో ప్రతి ఒక్కళ్ళు విజయం సాధిస్తారని లెక్క కడుతోంది. అదే సందర్భంలో మిగతా ప్రాంతాలలో కూడా దాదాపుగా ప్రజలు ఆదరించారు. ఇంకోటి, గుర్తుకి సంబంధించినటువంటి సమస్య కూడా రాలేదు. ఈవెన్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వాళ్ళ గ్లాస్ గుర్తు వచ్చిన చోట కూడా కొంత ఓటు అటు గ్లాస్ గుర్తుకు వెళ్ళింది. అంటే గ్లాస్ అనేటువంటి సింబల్ మాత్రం జనంలో చాలా బలంగా వెళ్ళింది, యువతలో బాగా బలంగా వెళ్ళింది. ఆ కారణంగా వాళ్ళకు కూడా కొన్ని ఓట్లు వచ్చి ఉండొచ్చు. అది అక్కడ పోటీ చేస్తున్న బీజేపీకో తెలుగుదేశానికో కొంత ఇబ్బంది అయి ఉండొచ్చు. బట్ జనసేన పోటీ చేస్తున్న చోట్ల మాత్రం తెలుగుదేశం ఓటర్ కూడా షిఫ్ట్ అయ్యారు. అదే సందర్భంలో తటస్థులు కూడా షిఫ్ట్ అయ్యారు అన్నటువంటిది అంచనా వేస్తుంది.